హాయ్ అన్న, మీ పేరు? మా పేరు ఎం రమణయ్య. ఏం సమస్య ఉంది? ఏం సమస్య? నీటి సమస్య మా ఊరికి ఎక్కువగా ఉండేది. ఇది రోడ్డు వేస్తానంటే వేసేసిరి వైఎస్ఆర్ వాళ్ళు. ఆడ ట్యాంక్ కడతానని చెప్పి అది నీళ్ళ సమస్య మాకు తక్కువగా ఉండదు. ఇప్పుడు ఎగబడి నీళ్ళు ప్రతి ఒక్కరు కొని పోసుకుంటూ ఉండవు అంతే. ఇంకేం సమస్యలు వ్యాపారాలు పోతూ ఉంటాం వస్తూ ఉంటాం. రోడ్లు డ్రైనేజ్ సమస్య అట్లంతా ఏమీ లేదు. వైఎస్ఆర్సీపీ పరిపాలన ఎలా ఉంది? పర్వాలా, బాగానే ఉండదు. పథకాలు అందుతున్నాయి అన్ని? అంతా ఉండదు. అంత ఆడవాళ్ళకంతా అందుతూ ఉండదు. అన్నీ పర్వాలేదు, బాగానే ఉండరు. కానీ ఉద్యోగాలు లేవు కదా, నిరుద్యోగత బాగా ఉంది అంటున్నారు ఆంధ్రలో. ఉద్యోగాలు కూడా ఉండే కదా, కష్టపడి చదివినోడు ఉద్యోగం దొరకకుండా ఉంటుందా? దొరుకుతాయి ఉద్యోగాలు. కష్టపడాలి. సోమరిపోతులు చేస్తున్నారు ఈ పథకాల వల్ల. ఏమీ లే, వాడు కష్టం వాడిది పోతా ఉండాలనే కానీ మనం సోమరిపోతు ఇంట్లో కూర్చోకుంటే డబ్బు వస్తుందా? రాదు, ఆ పొద్దుగా రాదు. కష్టపడాలా, సంపాదించాలి. ఈసారి ఛాన్స్ లేదంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, ఛాన్స్ లేదా? ఎవరికి ఛాన్స్? అది వాళ్ళ మనసులో ఉంటుంది కదా. 170% ఈ ఊరంతా వైఎస్ఆర్ వాళ్ళే ఉండేది అంతే. వైఎస్ఆర్ ఎందుకు వైఎస్ఆర్ అనుకుంటున్నారు? మంచి చేస్తా ఉన్నాడు కాబట్టి పిలిస్తే పలుకుతాడు, వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. సమస్యలు వాళ్ళ అప్పు అది మనకు తెలియదు కదా, మనకు తెలియదు కదా. మనం బాగుండావా, మన బిడ్డలు బాగుండారా అంతే. ఈ కాలం రాజధాని ఎన్ని జాగాలు కట్టేది రాజధాని? వాళ్ళ పని, వాడి వృత్తి, వాడు చేసే పని దైవం. సొంత చెల్లెనే వైఎస్ షర్మిల గారు విమర్శిస్తున్నారు కదా, స్పెషల్ స్టేటస్ లో. మనకు తెలియదు. రాజకీయం అంటే వాళ్ళు ఎన్ని మనసులు ఎన్ని ఉండే, ఈ ఆపోజిట్ పార్టీ చేస్తే బాగుంటుందని చెప్పి. ఇప్పుడు ఫస్ట్ కూడా ఈ పార్టీ చేస్తారు, ఇంకో పార్టీ వాడు చేస్తారు. వాడు ముఖ్యమంత్రి, ఈడు బాగా నాకు సీటు దొరకదు, వేరే పార్టీ చేస్తారు. Like and subscribe Eagle Media Works.